వనపర్తి జిల్లా పరిధిలో జరుగుతున్న గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శ్రీమతి సునీత రెడ్డి ఐపీఎస్ తెలిపారు. బుధవారం రోజు జిల్లా కేంద్రంలోని నాగవరం హిందూ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఎన్నికల బందోబస్తు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి దిశానిర్దేశం చేశారు. మొదటి విడత స్థానిక సర్పంచ్ ఎన్నికలు గురువారం రోజు వనపర్తి జిల్లాలో పెద్దమందడి, ఖిలాధరపూర్, గోపాల్పేట్, రేవల్లి, ఎదుల మండలాలలో మొత్తం 87 గ్రామ పంచాయతీలకు గాను 5 ఏకగ్రీవం కాగా 82 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని, 1050 మంది పోలీసు అధికారులు సిబ్బందిచే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి సునీత రెడ్డి ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా బందోబస్తు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా పోలింగ్ స్టేషన్ల వద్ద శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా క్రమశిక్షణతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు. ఉదయం ప్రారంభం నుంచే ప్రతి పోలీసు సిబ్బంది తమ డ్యూటీ పోస్టులకు చేరుకుని ఓటర్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల 100 మీటర్ల పరిధిలో గుంపులు గుమికూడడం పూర్తిగా నిషేధించబడిందని, అనుమానాస్పద వ్యక్తులు లేదా చర్యలు గమనిస్తే వెంటనే స్పందించాలని తెలిపారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఇమీడియట్ గా విధుల్లోకి చేరడం, మీకు ఇచ్చినటువంటి డ్యూటీలో మండల హెడ్ క్వార్టర్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, మండల హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి మీరు అక్కడికి వెళ్ళి అక్కడ రూట్ మొబైల్ పార్టీస్ తో పాటుగా మీరు వాళ్ళతో ట్రావెల్ చేసి ప్రతి పోలీస్ స్టేషన్ లో మీరు పోలీస్ స్టాఫ్ తో పాటు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అంటే అది బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్, తర్వాత పోలీస్ స్టాఫ్ ని కూడా రక్షించడం కూడా మన యొక్క కర్తవ్యం. వాళ్ళని గార్డ్ చేసుకుంటూ, ప్రొటెక్ట్ చేసుకుంటూ నైట్ అక్కడే స్టే చేసి అన్ని వస్తువులు కూడా మీకు అక్కడే కల్పించడం జరుగుతుంది. నిన్న కలెక్టర్ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మండల్ లెవెల్ హెడ్ క్వార్టర్స్ లో ఆల్ ఆఫీసర్స్ తో కూడా మాట్లాడి అన్ని వస్తువులు, సదుపాయాలు అనేది అరేంజ్ చేయడం అనేది చెప్పారు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలింగ్ స్టేషన్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో మీరు చేయవలసినటువంటి విధుల్ని పూజా తప్పకుండా పాటిస్తూ అక్కడే మీరు స్టే చేసి పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్స్, పోలింగ్ స్టాఫ్ కి సంబంధించినటువంటి వాటిని పరిరక్షిస్తూ నైట్ అక్కడ స్టే చేసిన తర్వాత సంబంధించి 5 మండలాల 4 జ్యూరిడిక్షన్లో 87 చెప్పడం వల్ల మన మొత్తం డిస్ట్రిక్ట్ కి సంబంధించినటువంటి ఎంటైర్ ఫోర్స్ ఎక్సెప్ట్ ఎసెన్షియల్ సర్వీసెస్ కొన్ని మాత్రమే ఫంక్షనింగ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్, పెట్రోలింగ్ వ్యవస్థ ఉండాలి కాబట్టి వారిని మాత్రం మిగిలిన వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని కూడా ఎగ్జెంప్షన్స్ లేకుండా అందరినీ విధులకు తీసుకోవడం జరిగింది. జనరల్ గా మనం జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కి పోలింగ్ స్టేషన్ కి మినిమం ఒక ర్యాంక్ ఆఫీసర్, అది హోమ్ గార్డ్ కానివ్వండి లేకపోతే కానిస్టేబుల్ కానివ్వండి, అలా వేయడం అనేది మనం జనరల్ గా చేస్తూ ఉంటాం యాక్సిడెంట్స్కి. బట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మనకు ఉన్నటువంటి లిమిటేషన్స్ వల్ల, పరిస్థితుల వల్ల మనము లొకేషన్ వైజ్ మనము పోలీస్ వారిని డ్యూటీస్ వేయడం అనేది జరిగింది. బట్ లాస్ట్ మినిట్ లో తర్వాత మళ్ళీ కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో కౌంటింగ్ ప్రక్రియ అయిపోతుంది, డిక్లరేషన్ కూడా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు 2 అవర్స్ తర్వాత మీ డ్యూటీ స్టార్ట్ అయితే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ మ్యారథాన్. మీకు మోర్ దెన్ 24 అవర్స్ మీరు విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. అందుకని సఫిషియెంట్ గా మీకు వీలున్నంత వరకు